నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచుతున్నామన్న ప్రధాని నరేంద్ర మోదీ మారిటైమ్ రంగంలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడి 14వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశ ఇంధన భద్రత ఆత్మనిర్భర్ను పెంచడమే లక్ష్యమని వెల్లడి హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం తెలంగాణ గ్లోబల్ హబ్గా పనిచేస్తోందన్న భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు మొంతా తుఫానుతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు దెబ్బతిన్న రహదారులు ఇళ్లు పంటలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం ఏరియల్ సర్వే మొంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో తీవ్ర ప్రభావం 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ హైదరాబాద్లో ఉదయం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షం పలు ప్రాంతాలు జలమయం రంగంలోకి దిగిన హైడ్రా జీహెచ్ఎంసీ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ధాన్యం పత్తి తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశం ఇక వివరాలు మొంతా తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసింది తుపాను ప్రభావంతో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది కుండపోత వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి కోస్తా జిల్లాలోని అనేక గ్రామాలు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలుచోట్ల రోడ్లపైకి వరద నీరు చేరటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి నేల కొరిగిన చెట్లను స్తంభాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారు కోస్తా జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఒక్క కోనసీమ జిల్లాలోని 20,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది ఇక విజయవాడలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి బాపట్ల జిల్లాలో ఓ పుణ్యక్షేత్రం వద్ద వరద నీటిలో చిక్కుకున్న 20 మందిని పోలీసులు సురక్షితంగా కాపాడారు కాగా మొంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేశారు బాపట్ల పల్నాడు కృష్ణా ఏలూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లిన చంద్రబాబు వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి తుపాను బాధితులను పరామర్శించారు బాధితులకు నిత్యావసరాలు పరిహారం అందించారు మొంతా తుపాను ప్రభావం అధికంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ఆరా తీశారు తీవ్ర ప్రభావం ఉన్న చోట ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలని జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు వరి కోతల సమయం కావడం పలుచోట్ల కళ్లాల్లో ధాన్యం ఉండటంతో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు ఇక వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జిలు కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు ఇక వర్షపు నీరు నిల్వ కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పురపాలక గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు మరోవైపు సీఎం ఆదేశాలతో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ హైడ్రా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి మొంతా తుపాను ప్రభావం మరో 2 రోజుల పాటు తెలంగాణపై ఉండనుంది ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది
హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మొంతా తుఫాను వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్నుమా, ఈస్ట్ కోస్ట్ గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు రద్దు చేశారు. వర్షాల కారణంగా పలు రైల్వే స్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండ్రాతి మడుగులో కోనార్క్ ఎక్స్ప్రెస్, డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఏపీలోని పలు స్టేషన్లలో 12 గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. మొంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, ఇళ్లు, రైల్వే ట్రాక్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనిపై వివరాలు. హైదరాబాద్లో ఏకదాడిగా కురుస్తున్న వర్షాల వల్ల అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, మలక్పేట్ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నార్సింగి, మంచిరేవుల వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఉదయం నుంచి సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడి ఉద్యోగులు, విద్యార్థులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అవస్థలు పడ్డారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల నుంచి వర్షపు నీటిని తొలగించడంలో జీహెచ్ఎంసీ బృందాలు నిమగ్నమయ్యాయి. పొంగిపొర్లుతున్న డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్ నుంచి 10 గేట్లు ఎత్తి 2630 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో 10 గంటలుగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వంతెనలపై రాకపోకలు నిలిపివేశారు. కొణిజర్ల మండలంలో జన్నారం వాగు ఉధృతికి డీసీఎం వ్యాను కొట్టుకుపోయింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో భారీ వర్షం కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జ్, శివనగర్ రోడ్లు, హాసన్పర్తి, రామ్నగర్ ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. ప్రధాన రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పరకాలలో శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నవంబర్ 3న నిర్వహించే కార్తీక మహారుద్ర యాగానికి వేసిన యాగశాల భారీ ఈదురుగాలులతో కూలింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్లో ట్రాక్పై వరద నీరు చేరింది. కృష్ణా ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. ప్రయాణికులకు రైల్వే అధికారులు నీరు, భోజనం పంపిణీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తి, ధాన్యం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరబోసిన ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. తేమ శాతం పెరిగినా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దేవరకొండ మండలం కొమ్మపల్లి గురుకుల పాఠశాల జలదిగ్బంధమైంది. 500 మంది విద్యార్థులను తాడు సాయంతో సురక్షితంగా తరలించారు. మరోవైపు సూర్యాపేటలో పోలేపల్లి 13.3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. జిల్లాలో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మొంతా తుపాను ప్రభావం తెలంగాణపై మరో 2 రోజులు కొనసాగనుంది. ప్రజలు అవసరం లేకుండా బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మొంతా తుఫాను ప్రభావంతో ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సూచించారు. తక్షణ సహాయం కోసం కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని, తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించారు.
ప్రస్తుతం వస్తున్న తుఫాన్ అనేది చాలా ఉధృతంగా మారుతుంది. చాలా డేంజరస్ పొజిషన్కి మనం కూడా వెళ్తున్నాము. అందరికీ మేము చెప్పేది ఏంటంటే దయచేసి అనవసరంగా ఇంటి నుంచి బయట రావద్దు, ఇంట్లోనే మీరు ఉండండి. ఆల్రెడీ మన పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైతే డిలాపిటేటెడ్ హౌసెస్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీలైతే మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు ఇంటికి వెళ్ళగలిగితే వెళ్ళండి. లేదు అంటే మనము స్థానికంగా ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్స్కి కూడా మీరు రావచ్చు. దయచేసి ఎవరు కూడా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు దాంట్లో స్విమ్మింగ్కి కానీ ఫోటో తీయడానికి కానీ ఫిషింగ్కి కానీ దయచేసి వెళ్ళవద్దు. ఆల్రెడీ మేము గర్భిణీ స్త్రీలందరినీ రీచ్ అవుట్ అయ్యాము. మీకు కూడా చెప్పేది మేము ఇదే. సో దీన్ని బట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొంతా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగిపోతున్నాయి. వర్ష తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాల కలెక్టర్లు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. చందంపేట మండలం తెల్దేవరపల్లిలో 16 సెంటీమీటర్లు, గుండ్లపల్లి మండలం ఎర్రారంలో 11 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. డిండి మండలం కందుకూరు వాగు పొంగి పొర్లటంతో దేవరకొండ కందుకూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మా ప్రతినిధి మంజుల అందించిన సమాచారం ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే కూడా చందంపేట మండలంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం కూడా భారీగా వర్షాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొమ్మేపల్లిలో గిరిజన గురుకుల పాఠశాలలో చుట్టూ నీరు చేరడంతో పిల్లలు ఇబ్బంది పడ్డారు. దీంతో ఎస్పీ వెంటనే స్పందించి వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తిరుమలగిరి సాగర్ మండలంలో వరి, పత్తి పొలాలతో పాటు మిర్చి పొలాలు కూడా నేలకొరిగాయి. పత్తి మొత్తం కూడా తడిచి ముద్దయింది. రైతులు బాధపడుతున్నారు. మొత్తం చూసుకున్నట్టయితే కనుక వరి కోత దశలో ఉంది. సొంతంగా బావుల కింద పండించిన పంటలు ఈ పాటికే కోతలకు వచ్చినప్పటికీ కూడా కాలువ కింద భూములు ఇంకా వరి పంట కోయలేదు. ఈ నేపథ్యంలో వరి పొలాలన్నీ కూడా నేలకొరిగాయి. నల్గొండ నుంచి మంజుల, దూరదర్శన్. మొంతా తుఫాను ప్రభావంతో వరంగల్, హనుమకొండ, కాజీపేట, ట్రైసిటీ పూర్తిగా జలమయమైంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు మునిగిపోయాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఉమ్మడి జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వరంగల్లోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఇప్పుడు విరామం. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంత తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. సూర్యాపేట జిల్లాలో మొంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పలుచోట్ల నేలకొరిగాయి. అత్యధిక వర్షపాతం తుంగతుర్తి నియోజకవర్గంలో నమోదైందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సూర్యాపేట, హుజూర్ నగర్లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సమీక్షిస్తున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్, సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా ఈ మొంతా సైక్లోన్ ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ వర్షాలు సంబంధించిన అలర్ట్ ముందే జారీ చేసి అన్ని అధికారులకి అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా ప్రజలకి ఆ విషయాలు తెలియజేస్తూ వారు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. బ్రిడ్జెస్, కల్వర్ట్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ ఇమీడియట్లీ లోకల్ ఏర్పాట్లు చేసి అక్కడ ప్రస్తుతం రవాణా సౌకర్యం కొంచెం హోల్డ్లో చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రివర్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, అక్కడ ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రాపర్ మానిటరింగ్ చేసుకుంటూ లోకల్లో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాపర్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ లో ఒక వర్గం ఓటర్లను ఆకర్షించేందుకే కాంగ్రెస్ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చూస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. 4 లక్షల ఓటర్లలో 1,00,000కు పైగా ఒక వర్గం ఓటర్లే ఉన్నారన్న డీకే అరుణ వారిని తమ వైపు తిప్పుకోవడానికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని, ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను తిప్పికొట్టాలని సూచించారు. నాంపల్లి బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లు అడగడానికి హక్కు లేదన్నారు. తెలంగాణ పాలన గాడి తప్పిందని, 6 గ్యారంటీల అమలు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రెండు కూడా లోపల ఏకమై ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలవకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో, ఈ ఎన్నికలు పక్క 11వ తేదీ నాడు ఎన్నికలు ఉంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది, ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది జూబ్లీహిల్స్ వరకే పరిమితం, ఎన్నికల కోడ్ జూబ్లీహిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారితో చేయించవచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నదనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ తప్పుపట్టింది. ఢిల్లీలోని కృష్ణా ట్రిబ్యునల్లో ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చట్టవిరుద్ధమంటూ వాదించింది. జలాల పంపిణీకి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉందని గుర్తు చేసింది. బచావో ట్రిబ్యునల్ నుంచి ఇప్పటి వరకు పరిణామాలను ఏపీ ప్రభుత్వం తరపు ప్రతినిధులు వివరించారు. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 25కు కృష్ణా ట్రిబ్యునల్ వాయిదా వేసింది. వరుసగా 3 రోజులు మరోసారి ఏపీ వాదనలు విననుంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేతలకు ఈ విషయం తెలిపానని స్పష్టం చేశారు. అజారుద్దీన్ను తనను కలిసి సీఎంను కూడా కలుస్తారని పేర్కొన్నారు. శుక్రవారం కేబినెట్ విస్తరణ జరగనుందని తెలుస్తోంది. 3 ఖాళీ పదవుల్లో అజారుద్దీన్ ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. నిన్న సీఎంను అజారుద్దీన్ కలిశారు. మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ 2009లో కాంగ్రెస్లో చేరి మురాదాబాద్ ఎంపీగా గెలిచారు. 2014లో టోంక్లో ఓడారు. తెలంగాణలో హెచ్సీఏ అధ్యక్షుడిగా 2023లో జూబ్లీహిల్స్ నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయారు. హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభమైంది. 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కేంద్రం అమెరికా బయట కంపెనీకి అతిపెద్దది. ఇన్నోవేషన్, ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్ కి గ్లోబల్ హబ్ గా పనిచేస్తుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సెంటర్ వల్ల 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దేశ ఇంధన భద్రత, ఆత్మనిర్భరను బలోపేతం చేసేలా బొగ్గు గనుల వేలం చేపడుతున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 14వ విడత బొగ్గు గనుల వేలాన్ని కిషన్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. అలాగే గని నుండి మార్కెట్ వరకు బొగ్గు సరఫరా గొలుసును ట్రాక్ చేయడానికి ఉపకరించే కోయిలా శక్తి డాష్ బోర్డును కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యాపారాన్ని సులభతరం చేయడం, విభిన్న పెట్టుబడులను ఆకర్షించడం, విస్తృత పరిశ్రమ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం బొగ్గు ఈ వేలం లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తొలిసారిగా వేలంలో భూగర్భ బొగ్గుగా గ్యాసిఫికేషన్ కోసం నిబంధనలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రియల్ టైం డేటా షేరింగ్ ద్వారా బొగ్గు కంపెనీలు, ఓడరేవులు, రైల్వేలు, వినియోగదారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యమని చెప్పారు. आज का दिन हमारे कोल सेक्टर के लिए एक हिस्टोरिक मूवमेंट है. ये 14th ट्रांच की कमर्शियल कोल माइंस एक्शंस भारत की एनर्जी इंडिपेंडेंस की दिशा में एक नया कदम है. आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कोल सेक्टर ने जो रिफॉर्म्स लेकर परफॉर्म्स तक और परफॉर्म से लेके ट्रांसफॉर्मेशन तक आज हर फेज में एक नया इतिहास स्थापित किया है. आज रिकॉर्ड प्रोडक्शन हो कोल का और कोल ट्रांसपोर्ट हो एक्शन की इसका प्रमाण है. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా నక్సల్స్ ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిపై 66 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. వీరందరూ మావోయిస్టు పార్టీ కంపెనీ నెంబర్ 1, 2, 5 సభ్యులని తెలిపారు. మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. అక్టోబర్ 31న దేశ తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్పాట్లైట్ శీర్షికలో రేపు ఉదయం 8:30 సర్దార్ ఎట్ 150 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారమవుతుంది. లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్, సీనియర్ పాత్రికేయులు సురేష్ కొచ్చటిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రేక్షకులు గమనించగలరు. కేంద్ర మంత్రివర్గం 8వ వేతన సంఘం నిబంధనలకు ఆమోదం తెలపడాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్వాగతించారు. సమాజంలోని అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణకు ఈ నిబంధనలు సంతోషకరమని తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదంతో ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ త్వరలో ప్రపంచ నెంబర్ 1 అవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అక్టోబర్ 28న మంత్రివర్గం 8వ కేంద్ర వేతన సంఘం నియమాలను ఆమోదించింది. చైర్పర్సన్, పార్ట్ టైం సభ్యుడు, సభ్య కార్యదర్శితో కూడిన తాత్కాలిక సంస్థగా పనిచేస్తుంది. రాజ్యాంగ తేదీ నుంచి 18 నెలల్లో సిఫార్సులు సమర్పిస్తుంది. మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం సంప్రదింపుల తర్వాత నిబంధనలు ఖరారు చేస్తారు. మారిటైమ్ రంగంలో కేంద్రం సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ నిధులతో దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ షిప్ యార్డ్ ప్రాజెక్టుల అభివృద్ధి చేయవచ్చన్నారు. ముంబైలో జరుగుతున్న ఇండియా మారిటైమ్ వీక్ 2025లో మారిటైమ్ లీడర్స్ కాన్క్లేవ్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ నీలి విప్లవం, సుస్థిర తీర ప్రాంతాభివృద్ధిపై కేంద్రం దృష్టి సారిస్తోందని తెలిపారు. గ్రీన్ లాజిస్టిక్స్, పోర్టుల అనుసంధానం, తీర ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. దేశీయంగా నౌకల తయారీ, షిప్ బ్రేకింగ్ రంగంలో అభివృద్ధి చెందుతూ ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని ప్రధాని తెలిపారు. పెద్ద ఓడలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులుగా ప్రకటించడం ద్వారా షిప్ బిల్డర్లకు ఫైనాన్సింగ్ సులభంగా, వడ్డీ ఖర్చులు తగ్గడం, క్రెడిట్ సౌకర్యాలు మెరుగుపడతాయని వివరించారు. कार्गो हैंडल करके भी नया रिकॉर्ड बनाया है. इतना ही नहीं, पहली बार किसी इंडियन पोर्ट ने मेगावाट स्केल इंडिजीनियस ग्रीन हाइड्रोजन फैसिलिटी शुरू की है और ये उपलब्धि हमारे कांडला पोर्ट ने हासिल की है. एक और बड़ा काम हुआ है जेएनपीटी में. जेएनपीटी में भारत मुंबई कंटेनर टर्मिनल फेज 2 भी शुरू हो गया है. ये भारत के
पोर्ट इंफ्रास्ट्रक्चर में सबसे बड़े एफडीआई की वजह से संभव हुआ है। इसके लिए मैं आज सिंगापुर के अपने साथियों का भी विशेष आभार व्यक्त करता हूं। రాజకీయాల్లో ఏ సీటు ఖాళీగా లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటారని వ్యాఖ్యానించారు. బీహార్లో దర్భంగాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారని, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని పీఎంను చేయాలని అనుకుంటున్నారని అమిత్ షా విమర్శించారు. కానీ ఆ 2 స్థానాలు ఖాళీగా లేవని మహాగఠబంధన్ పార్టీలను ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చి రాష్ట్ర ప్రతిష్టను పెంచారని ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ బీహార్లో రిమోట్ కంట్రోల్ ద్వారా నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని నడిపిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారం కోసం సీఎం నితీష్ కుమార్ను ఆ పార్టీ వాడుకుంటోందని విమర్శించారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముజఫర్పూర్ సభలో ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్తో కలిసి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, జేడీయూపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సామాజిక న్యాయానికి వ్యతిరేకమన్నారు. కాగా మహాగఠబంధన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీహార్లో వలసలకు ముగింపు పలుకుతామని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. బీహార్ను నేరరహితంగా, అవినీతి రహితంగా మారుస్తామన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే బీహార్ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మారుస్తానని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. బీహార్ ప్రతిపక్ష కూటమి మహాగఠబంధన్లోని నేతలు అవినీతి రాజకీయాలు చేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఇంటింటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహాకూటమి నేతలు తమ మేనిఫెస్టోలో పేర్కొనడంపై రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమేనా అని ప్రశ్నించారు. బీహార్లో సుమారుగా 2,70,00,000 ఇళ్లు ఉన్నాయని, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం ఎలా సాధ్యమని అన్నారు. అధికార పార్టీ గెలిచినా అన్ని ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని రాజ్నాథ్ చెప్పారు. ప్రతిపక్ష కూటమి నేతలు ఇంత పచ్చిగా అబద్దాలు ఎందుకు చెబుతున్నారని మండిపడ్డారు. ఇవాళ బీహార్లోని బార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రక్షణ మంత్రి ప్రసంగించారు. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్ నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ వాహనం హోండా ఓ ఆల్ఫాను ఆవిష్కరించింది. జపాన్ మొబిలిటీ షో 2025లో ఈ కాన్సెప్ట్ మోడల్ ప్రదర్శితమైంది. 2027లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా జపాన్, భారత్లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారత మార్కెట్లో హోండా తొలి బ్యాటరీ ఆధారిత ఇవి ఇదే కానుంది. 2050 నాటికి ఉత్పత్తులు, కార్యకలాపాలను కార్బన్ న్యూట్రల్గా మార్చడమే లక్ష్యమని కంపెనీ డైరెక్టర్, ప్రెసిడెంట్ తోషిహిరో మిబే తెలిపారు. ఎలక్ట్రిక్ రంగంలో అనిశ్చితులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఈవీల దిశగా మార్పు తప్పదని పేర్కొన్నారు. రాబోయే ఎలక్ట్రిఫైడ్ యుగానికి అనుగుణంగా ఆకర్షణీయ ఈవీలను అందించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవటంలో భాగంగా తన వాహనాలకు ఓతో పేర్లు పెడుతోంది. భారత మార్కెట్లో రాబోయే సంవత్సరాల్లో పలు ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు హోండా ఇప్పటికే ప్రకటించింది. 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాన్ని సాధించే దిశగా సంస్థ ముందుకెళ్తోంది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచుతున్నామన్న ప్రధాని నరేంద్ర మోదీ మారిటైమ్ రంగంలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడి. 14వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశ ఇంధన భద్రత, ఆత్మనిర్భర్ను పెంచడమే లక్ష్యమని వెల్లడి. హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం. తెలంగాణ గ్లోబల్ హబ్గా పనిచేస్తోందన్న భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. మొంతా తుఫానుతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం. జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు. దెబ్బతిన్న రహదారులు, ఇళ్లు, పంటలు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం ఏరియల్ సర్వే.
మొంతా తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తీవ్ర ప్రభావం. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. హైదరాబాద్లో ఉదయం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షం, పలు ప్రాంతాలు జలమయం. రంగంలోకి దిగిన హైడ్రా, జీహెచ్ఎంసీ. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ధాన్యం, పత్తి తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.